రాష్ట్రము, దేశము, ప్రపంచం దాటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదైంది. ఎందుకు ఇంతవరకు నిందితుని అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఇంతవరకు నిందితుడి ఆచూకీ ప్రజలకు గాని లేకపోతే మీడియాకు గాని చెప్పడం లేదు అని పెద్ద ఎత్తున సమాజం నుంచి ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి. ఈ తరుణంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ నేను ఒక సిట్టు సరే మంచిది ఏర్పాటు చేస్తే, కానీ ఇక్కడ మాకున్నటువంటి అనుమానం ఏంటంటే కేంద్ర మంత్రి కొడుకుని విదేశాలు అంటే ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? మేమైతే పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పాం. లేకపోతే తీవ్రవాదులు ఏమైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే నక్సలైట్లు ఏమైనా కిడ్నాప్ చేశారా? బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఏమన్నా ఎత్తుకొని పోయారా? ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లాగడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం, బండి సంజయ్ అన్న భాషలో చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేయడం కోసం ఏమన్నా తీసుకొని పోయారా అనేటువంటి. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు వీళ్ళ అబ్బాయిని అడబెట్టుకుని, లేకపోతే ఇక్కడనే ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? బీజేపీ ఆఫీసులో దాచుకున్నాడా? బండి సంజయ్ రఘునందన్ గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? రామచంద్రరావు గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? లేకపోతే ఈటల రాజేంద్రన్న గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? బండి సంజయ్ గారి ఇంట్లో దాచుకున్నాడా? ధర్మపురి అరవింద్ గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? లేకపోతే మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? డీకే అరుణ గారి ఇంట్లో ఏమైనా దాచుకున్నాడా? ఎక్కడ దాచుకున్నాడు? ఎక్కడ దాచుకోకపోతే ఏడి? బండి భగీరథ్ ఎక్కడా 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 ఎక్కడా? 2 ఫోన్లు స్విచ్ ఆఫ్, పోలీసు నెట్వర్క్ కూడా దొరకట్లేడంట. కాబట్టి స్పష్టంగా మళ్ళా హోం మంత్రి అమిత్ షా గారు, ఆయనకు ఈయన హోం శాఖ మంత్రికి సహాయక మంత్రిగా ఉన్నాడు. అటువంటి హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారే తెలపాలి, ఆయన ఆచూకీ మనందరికీ తెలపాలి. అందుకు అంటే మన దేశం అయిపోయింది. ఇక వీళ్ళు స్పష్టంగా పెద్దోళ్ళకు న్యాయం ఉంటుంది, పేదోడికో న్యాయం ఉంటుంది. పెద్దోడు చేసే ఒక రకంగా, పేదోడు చేసే ఒక రకంగా. సామాన్యులకే వర్తిస్తాయి చట్టాలు. పెద్దోడికి, రాజకీయ నాయకులకు చట్టం చుట్టం అయిపోయింది. ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు చట్టం చుట్టం అయిపోయిందా? కాకపోతే కనుక మీరు సిట్ వేసానంటున్నారు కదా, సిట్టు పైన మాకు గౌరవం ఉన్నది. మాకు కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు కూడా గౌరవం ఉన్నది. మేము 24 గంటలు పోలీసు వాళ్లకు టైం ఇస్తా ఉన్నాం, పట్టుకోండి. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు పట్టుకోకపోతే మనం చాలా రకాల ప్రశ్నలు సమాజం నుంచి ఎదురవుతాయి. కాబట్టి నేను శాంతియుతంగా మహాత్మా గాంధీ మార్గంలో, అహింసా మార్గంలో, జీడిమెంట్ల బస్ డిపో పక్కనే ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదురుగా ఆయన నీడలో నా తల్లి, నా చెల్లి, మన బంగారు తల్లి, తెలంగాణ ఆడబిడ్డ 17 ఏళ్ల పసి పాపకు న్యాయం జరగాలని, ఆ నిందితుడు ఎక్కడున్నా తక్షణమే పట్టుకోవాలని నిరాహార దీక్ష చేస్తా ఉన్నాను. కాబట్టి నాకు అన్ని ప్రజా సంఘాల నుంచి మద్దతు తెలియజేయాలని, అన్ని పార్టీల నుంచి, మహిళా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి, ఎన్జిఓల నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి మద్దతు తెలియజేయాలని, ఒకవేళ నేను దీక్ష చేస్తూ చనిపోయినట్లయితే గనక నా శవాన్ని బండి సంజయ్ ఇంటి ముంగట వేయండి. ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు నేను న్యాయ పోరాటం చేస్తా. ఒకవేళ నేను చనిపోతే గనక నా శవాన్ని బండి సంజయ్ ఇంటి ముంగట వేసి అక్కడనే అంత్యక్రియలు చేయాల్సిందిగా సమాజాన్ని కోరుతా ఉన్నాను. నేను చనిపోకముందే ఆ పాపకు న్యాయం జరిగితే గనక నా దీక్షని విరమించుకుంటాను. జై తెలంగాణ. పసి పాపకు న్యాయం జరగాలి. తక్షణమే బండి భగీరథని అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ని బీజేపీ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ. ఆడపిల్లల్ని రక్షించుకుందాం.